రామాయణం క్విజ్ 8. చిత్రకూటాన్ని వదిలి రామ, సీత, లక్ష్మణులు ఏ అరణ్యంలో నివసించారు? ఏ కాందవారణ్యం, బి మతంగారణ్యం, సి దండకారణ్యం, డి నందనవనం. ఆన్సర్ సి దండకారణ్యం. రామాయణంలో సీతమ్మను అపహరించడానికి మారీచుడు ఏ రూపంలో వచ్చాడు? ఏ సువర్ణమృగం, బి బ్రాహ్మణుడు, సి వానరుడు, డి పక్షి. ఆన్సర్ ఏ సువర్ణమృగం. సీతను అపహరించినప్పుడు రావణుడు ఏ వాహనాన్ని ఉపయోగించాడు? ఏ గుర్రాల రథం, బి పుష్పక విమానం, సి గజరాజం, డి శివదూత రథం. ఆన్సర్ బి పుష్పక విమానం. సీతను వెతుకుటకు సుగ్రీవుని సహాయం కోరమని రాముడికి ఎవరు సూచించారు? ఏ జటాయువు, బి అగస్త్య మహర్షి, సి హనుమంతుడు, డి శబరి. ఆన్సర్ డి శబరి. సీతామాత అపహరణ సమయంలో రావణుడు ఎవరి రూపంలో వచ్చాడు? ఏ కోపంతో ఉన్న యోధుడు, బి దేవేంద్రుడు, సి గోవు, డి బ్రాహ్మణుడి. ఆన్సర్ డి బ్రాహ్మణుడి. శబరికి రాముడిచ్చిన వరం ఏమిటి? ఏ ఆమెకు మోక్షం కలుగుతుంది, బి ఆమె పతివ్రతగా మారుతుంది, సి ఆమె లంకకు వెళ్ళగలుగుతుంది, డి ఆమె తిరిగి యవ్వనాన్ని పొందుతుంది. ఆన్సర్ ఏ ఆమెకు మోక్షం కలుగుతుంది. అంగదుడు ఏ రాజ్యానికి యువరాజు? ఏ అంగద, బి కిష్కింద, సి అయోధ్య, డి లంక. ఆన్సర్ బి కిష్కింద. సుగ్రీవుడు మరియు వాలి ఏ వానర రాజు కుమారులు? ఏ అంగద, బి దధిముఖుడు, సి జాంబవంతుడు, డి వృక్షరథస్సు. ఆన్సర్ డి వృక్షరథస్సు. సుగ్రీవుడు మరియు వాలి మేనమామ ఎవరు? ఏ అంగద, బి దధిముఖుడు, సి జాంబవంతుడు, డి వృక్షరథస్సు. ఆన్సర్ బి దధిముఖుడు. సుగ్రీవుడు ఏ పర్వతంపై నివసించేవాడు? ఏ సింధువన, బి సుందరారణ్య, సి ఋష్యముఖ, డి ఋష్యశృంగ. ఆన్సర్ సి ఋష్యముఖ.